ఇది బాగుంది, అది బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అని చెప్పి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు ఒక ప్రాజెక్ట్ గురించి వర్క్ చేసి సినిమా రిలీజ్ అవ్వడం ఒక ఆనందం అయితే, దానికి ఒక మంచి రెస్పాన్స్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా చూడాలి. ఈరోజు ఫ్రైడే, సో ఇంకా సాటర్డే సండే, రేపు వ్యాలంటైన్స్ డే. సో రేపు ఎలా జరగబోతుంది, ఎలా జనాలు రెస్పాండ్ అవుతారు, అండ్ ఇంకా ఈ వీకెండ్, ఈ లాంగ్ వీకెండ్లో ఎలా అవ్వబోతుందనే ఒక క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ ఇంకా ఉంది. సో చూడని వాళ్ళు వచ్చి చూడండి మా సినిమా. మీకు ఎలా అనిపిస్తుందో మీ ఫ్రాంక్ రివ్యూస్ షేర్ చేయండి, అండ్ మీకు నచ్చింది ఇంకొకరితో చెప్పండి, అండ్ మాకు కూడా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, వేరే వేరే సోషల్ మీడియా ద్వారా మీరు చెప్పగలుగుతారు. సో మాతో షేర్ చేయండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అవునవును, అదే. సో నా క్యారెక్టర్ గురించి, ధన్య క్యారెక్టర్ గురించి అన్ఎక్స్పెక్టెడ్ చాలా థింగ్స్ ఈ సినిమాలో చూశారు. దాన్ని చాలా వరకు చెప్పుకుంటూనే ఉన్నారు. అది స్ప్రెడ్ అవుతుంది, మాకు అలా రొటేట్ అయ్యి ఆ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా సగం మంది చూసి ఉంటారు, ఒక్క రోజులో కొన్ని షోస్లే అయి ఉన్నాయి ఇప్పుడు. సో ఇంకా చాలా షోస్ ఉన్నాయి. సో చూడని వాళ్ళు వచ్చి చూసి ఇంకా దాని గురించి మనకి అప్డేట్ ఇవ్వాలి, రివ్యూస్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ మాకు ఇచ్చిన కవరేజ్కి, మాకు ఇచ్చిన ప్రమోషన్కి, మనం చేసిన ప్రతి ప్రమోషన్ యాక్టివిటీని ఇంకా షేర్ చేసి స్ప్రెడ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మన ప్రమోషన్ని చూసి లేదా మా సినిమా గురించి తెలుసుకుని, ప్రేమ పెట్టుకుని, అభిమానంతో సినిమాకి వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా చూడబోయే వాళ్ళు, చూడాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. రండి, మా సినిమా చూడండి. అమరావతికి ఆహ్వానం. థ్యాంక్ యూ అండి. నేను ధన్య బాలకృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ యాక్చువల్లీ కొంచెం సాడ్గా కూడా ఉన్నాను. నేను 1 వీక్ నుంచి మీ మీడియా ఫ్రెండ్స్, మీ అందరితో ట్రావెల్ చేసి ఇవాళ లాస్ట్ డే అన్నప్పుడే నాకు నేను చాలా ఫీల్ అయ్యాను. ఎంత బ్యూటిఫుల్గా అందరూ మాకు అంత పబ్లిసిటీ ఇచ్చారో సోషల్ మీడియా ఛానల్స్లో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, బయట ఎంత బ్యూటిఫుల్ కవరేజ్ ఇచ్చారు. వి ఫెల్ట్ సో హ్యాపీ అండి. మీ వల్లే మన సినిమాకి ఇంత సౌండ్ వచ్చింది అండ్ ఇంత హడావిడి వచ్చింది. సో అండ్ ఆల్సో మార్నింగ్ షో మాతో చూసిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. First of all, heartiest congratulations to producer Shiva sir, and hearty congratulations to debut director GVK sir. You have arrived today. నేను ఫస్ట్ టైం చూడడం సినిమా ఎంత బ్యూటిఫుల్గా ఒక ఇమోషన్, ఒక హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఏముందో, ఈ హారర్ వెనక ఉన్న బ్యూటిఫుల్ ఒక సోల్ని చాలా చాలా లవ్లీగా క్యాప్చర్ చేశారు. అందరికీ కనెక్ట్ అయిపోయింది. చాలామంది వరకు ఎస్తర్ వాళ్ళ క్యారెక్టర్ కానీ, నా క్యారెక్టర్ కానీ ఎక్స్ట్రాడినరీగా చూపించారు. అండ్ శివ సార్, యూ యాక్టెడ్ సో వెల్. యూ లుక్ ఎక్స్ట్రీమ్లీ చార్మింగ్ అండ్ గ్రేట్ ఎఫర్ట్ బై ఎవ్రీబడి ఇన్ ద టీమ్. జీబీ సార్ స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఫ్రేమ్లో నేను అందంగా ఉన్నానంట జేపీ సార్. సో థ్యాంక్ యూ జేపీ సార్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. ప్లీజ్ సినిమా వెళ్ళి థియేటర్లో చూడండి. మేము చూసి వచ్చాము. నిజంగా 2 hours హాయిగా అలా ఎంటర్టైనింగ్గా ఉంది, సరదా ఉంది, అండ్ మంచి హారర్ ఎఫెక్ట్తో మీరు డెఫినెట్లీ ఎంటర్టైన్ అవుతారు. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యోర్ ఫీడ్బ్యాక్. ఎస్తర్ చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మాకు రీచ్ అయ్యి మీకు ఎలా అనిపించింది రివ్యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ 1 week ఆఫ్ అమేజింగ్ కవరేజ్. అండ్ మీకు ఎప్పుడు 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 రుణపడిపోయి ఉంటాము. వి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కొంచెం గొంతు పట్టేసింది. సో ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ నా తరపు థ్యాంక్స్ చెప్తున్నాను. అమరావతికి ఆహ్వానం ఈరోజు మార్నింగే రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము ఊహించిన దానికన్నా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు. సో వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఇవ్వగలిగాం. దానికి ఫస్ట్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాం. మమ్మల్ని అక్కడ దాకా తీసుకువెళ్ళారు కనుక ఎవ్రీ మీడియా పీపుల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాలో అందరికీ మంచి పేరు వస్తుంది. శివ గారికి చాలా బాగా చేశారని, న్యాచురల్గా ఉందని, ఇస్తర్ గారు బాగా పర్ఫామ్ చేశారు, ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్ ప్లే చేశారని, ధన్య గారు ఎంత క్యూట్గా హోమ్లీగా ఉన్నారో అంత బాగా పర్ఫామ్ చేశారని, అలాగే సుప్రీత గారి కోసం, ఇలా ఎవరి క్యారెక్టర్ కోసం అంతే రెస్పాన్స్ వచ్చిందంటే వాళ్ళు పెట్టే ఇన్పుట్స్తో పాటు నా విజన్ ఏముందో దానికి తగ్గ వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వబట్టి అంత బాగా వచ్చింది. దానికి వాళ్ళకి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ పద్మ భరద్వాజ్ కోసం ఈరోజు అడిగి మరి చాలామంది కాల్ చేశారు, మంచి బీజిఎమ్స్ ఇచ్చారు. ఉన్న ఒక్క సాంగ్ అయినప్పటికీ సాంగ్ చాలా బాగా అవుట్పుట్ ఇవ్వగలిగాడు ఆయన. దానికి ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే జేపీ గారు ఒక బ్యూటిఫుల్ విజువల్స్ చేశారు.
సో అలా చేయగలిగామంటే ఆ కథతో ఆయన ట్రావెల్ అయ్యాడు, దాంట్లో కథని ఆయన ఓన్ చేసుకున్నాడు, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే గతంలో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం చెప్పలేదని మా అసిస్టెంట్ ఫీల్ అయ్యాడు. సో అందుకు మా అసిస్టెంట్ వీరబాబుని కూడా మెన్షన్ చేస్తున్నాను. అందరూ ఆయన క్యారెక్టర్ కూడా చేశాడు, అందరి చేత బాగుందని చెప్పించుకుంటున్నాడు. సో ఇలా అందరం కూడా ఇన్పుట్స్ బాగా ఇచ్చాం, మీడియా సపోర్ట్ చేసింది. ఈరోజు మాకు బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే మా కోడేటర్ శ్రీనివాస్ గారు నిజంగా నాతో పాటు ఉండి చాలా విషయాలను హెల్ప్ చేస్తూ వచ్చారు. ఇలా ఎవ్రీబడి ఒకరిని చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టొచ్చు, బట్ ఎవ్రీబడి నాకు సపోర్ట్ చేయబట్టి ఈరోజు మీ ముందు కూర్చొని మీ విషింగ్స్ని మీ బ్లెస్సింగ్స్ తీసుకోగలుగుతున్నానంటే ప్యూర్లీ నన్ను సపోర్ట్ చేసిన బ్యానర్ లైట్ హౌస్ సినీ మ్యాజిక్ వాళ్ళని నమ్మి నా ప్రాజెక్ట్ని నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నాకు వెన్నుతట్టి ప్రోత్సహించిన ఆర్ వెంకటేశ్వర గారు, అలాగే కేఎస్ శివశంకర్రావు గారు, వాళ్ళిద్దరూ అంతగా నమ్మి నన్ను ముందు నడిపించారు. కనుక నేను ఏదైనా బెటర్ చేశానంటే ఆ క్రెడిట్స్ అన్నీ కూడా వాళ్ళందరికీ చెందుతాయి. అలాగే ఇందులో అశోక్ కుమార్ గారు చాలా సీనియర్ యాక్టర్, ఆయన పెర్ఫామ్ చేశారు చాలా గ్యాప్ తర్వాత. ఆయన ఫస్ట్ మాకు సిస్టర్ గారిని ధన్య గారిని ఒకరోజు పిలిచి మమ్మల్ని ఆస్వాదించి చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఇంత ప్రొఫెషనల్ చేస్తున్నారు మీరని మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అప్పుడే మేము ఎంతో కొంత అచీవ్ చేసామేమో, సక్సెస్ అయ్యామేమో అనుకున్నాం. సో ఈరోజు ఈ రిజల్ట్ చూస్తే మీడియా సపోర్ట్తో మేము ఒక సక్సెస్ పొందగలిగామనే ఆనందం వస్తుంది. దానికి మళ్ళీ మా ప్రొడ్యూసర్స్ ఆర్ వెంకటేశ్వర గారు, కె శంకర్రావు గారు, అలాగే యాక్టర్స్ శివ గారు అండ్ హరీష్ గారు, అలా ఈశ్వర్ గారు, ధన్య గారు, సుప్రీత గారు, భద్రం గారు, సురేష్ గారు, ఇలా ఎవ్రీబడి నాకు సపోర్ట్ చేశారు. టింక్లర్ 2తో పాటు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీడియాకి మరీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు చిన్న కథలకు ఇచ్చారు, ఈ కథలకి మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళి రేపు మంచి లైక్ ఒక ఏమంటుంది దాన్ని ప్రేమికుల రోజు, అలాగే రేపు ఎల్లుండి మహాశివరాత్రి ఉంది. ఇవి నిజంగా ఈ ఈవెంట్స్ కూడా మాకు ఫేవర్ అయ్యేటట్టు మీడియా మాకు పుష్ చేసి బ్లెస్ చేస్తే మరింత ముందు సాగడానికి మాకు ఛాన్స్ ఉంటుంది. కనుక మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమరావతికి ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసినందుకు ముందుగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే తేడా లేకుండా, పెద్ద సినిమా అయినా సరే చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే నిలబడుతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. అఫ్కోర్స్ ఇవాళ మన సినిమాతో పాటు కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, అయినా సరే మన సినిమాకి కొద్ది పాజిటివ్ టాక్ రావటం, థియేటర్కి జనాలు వచ్చారు అంటే దానిలో ఉన్న కంటెంట్ని నమ్ముకొని వచ్చారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, చిన్న సినిమా మొబైల్లో ఏం చూస్తారు, స్క్రీన్కి వచ్చి చూడండి అని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూశారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మా సినిమాలో నటించినటువంటి శివ గారు కానీ, ఈశ్వర్ గారు కానీ, ధన్య బాలకృష్ణ గారు కానీ, సుప్రీత గారు కానీ, జమిని సురేష్ గారు కానీ, భద్రం గారు కానీ, వీళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్మి మాతో పాటు స్పెండ్ చేసినందుకు వాళ్ళందరినీ బ్యూటిఫుల్గా స్క్రీన్ మీద చూపించాం. అది ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని ఆ ఎంజాయ్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇలాగే కొంచెం కంటిన్యూ చేస్తే ఈ చిన్న సినిమా బూస్టప్ అయ్యి కాస్త కోసం ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకొక 4-5 సినిమాలు తీస్తారు, మంచి నాలాంటి టెక్నీషియన్లు 4-5 వస్తారని భావిస్తున్నాను. మెయిన్ ముఖ్యంగా మా చిన్న సినిమాని ఎంత సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరున అన్ని ఛానల్స్కి ఇన్ని ఛానల్స్ ఇంతమంది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పద్మనాభ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ షో చాలా జోస్గా ఉంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే లైట్ హౌస్ సినిమా మ్యాజిక్ నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా దానిలో ఒక బెస్ట్ సినిమా కావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ గారు అండ్ మా నటినటులు అందరూ బాగా చేశారు కాబట్టి నేను మంచి స్కోరింగ్ స్కోప్ వచ్చింది. సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్స్ నుంచి, డిఫరెంట్ మా ఒడిశా నుంచి కూడా డిఫరెంట్ స్టేట్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. సో ఇది ఒక మంచి సినిమా అవుతుందని నేను గట్టిగా భావిస్తున్నా. ఈరోజు వచ్చిన సినిమా బెస్ట్ సినిమా ఉంది కాబట్టి మనకి బుక్ మై షోలో 8.2 వచ్చింది రేటింగ్, ఇంకా పెరుగుతుంది. సో మీరు కూడా థియేటర్కి వచ్చేసి ఈ సినిమా ఎంజాయ్ చేస్తూ మాకు బూస్టింగ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మా మీడియా మిత్రులకి. లాస్ట్ 10 days నుంచి వాళ్ళు మాతో ఫాలో అవుతున్నారు. సో థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. మొత్తం మా డైరెక్టర్ గారు, సారీ మర్చిపోయాను. అంటే ఆనందంగా మదంలో ఒక డైలాగ్ ఉంటుంది, సెలబ్రేషన్ మోడ్లో సెన్సెస్ కూడా పనిచేయవని, అది జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నేను మీ శివాకంఠంనేని. ఈరోజు మా సినిమా చూసినాక మా వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పటి వరకు మా భరద్వాజ మాట్లాడేవాడు కాదు, వాళ్ళు జంప్ చేస్తున్నాడు, ఆయన ఎగిరెగిరి పడుతున్నాడు. అందరూ కూడా
నాకు కూడా అంటే మన మీడియాలో మిత్రులు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది కామెంట్స్ పెట్టారు. మ్యూజిక్ చాలా బాగుంది అనేది ముందు అందరూ చెప్తున్నారు. సో అదేవిధంగా సో మా క్యారెక్టర్లు మా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. పర్టికులర్గా ధన్య బాలకృష్ణ కానీ, ఎస్తర్ కానీ, సుప్రీత, అట్లాగే సురేష్, భద్రం అందరికి కూడా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. పర్టికులర్లీ నాకు బాగా పేరు వస్తుందని వాళ్ళు నాకు తెలిసింది. నేను నిన్నటిదాకా వీళ్ళే బాగా చేశారు అనుకుంటున్నాను, నేను కూడా బాగా చేశానని నాకు అర్థమైంది వాళ్ళ. సో వీఆర్ ఆల్ ఇన్ ది పాజిటివ్ వైబ్. సో ప్లీజ్ క్యారీ ఆన్ దిస్ వైబ్. అండ్ మేము రేపు ఇందాక కూడా చెప్పాము, ఈ వాలంటీర్స్ డే సందర్భంగా ఈ కపుల్కి ఒక టికెట్ మీద ఇద్దరిని అలౌ చేసే ఒక ప్రపోజల్ పెట్టామండి. రేపటి వరకు ఎవరైనా సరే కపుల్ వెళ్తే ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు. సో ఈ ఆఫర్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి. అదేవిధంగా మనకి జేబీ ఈ ఫోటోగ్రఫీ గురించి కూడా చాలా మంచి రిపోర్ట్స్ వచ్చాయి. అట్లాగే ఎనీవే జీవికేకి మంచి లైఫ్ వస్తుంది ఇక్కడి నుంచి. సో అందరికీ కూడా శుభం జరుగుతుందని ఆశిస్తున్నాను. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మేము ఒక 15 రోజుల నుంచి గట్టిగా ఈ పబ్లిసిటీ చేస్తున్నాము. సో మీరు ఎక్కడ ఉన్నా మేము వేరెవర్ వీఆర్ దేర్ వీఆర్ విత్ మీ అన్నట్టు మీరు అందరూ కూడా చాలా బాగా ఇది మీడియాలో తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ బాగా ప్రచారం జరిగింది. స్టిల్ ఏంటంటే మేము చేసిన ఏ థియేటర్లో కూడా అందరూ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నో షో పడ్డా. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇవాళ నో షోలు పడ్డాయి. మా థియేటర్కి అట్లీస్ట్ 20, 30 ఎంతమంది వచ్చి షో వేశారు. నో షో అనేది మాకు జరగలేదు. ఇదే ఇందాక మాకు కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేస్తున్నారు. ఇది బాగా పికప్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఇక రేపు ఎల్లుండి ఇంకా బాగా పికప్ అవచ్చు అని ఆశిస్తున్నాం. కొంచెం మాకు థియేటర్లు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ మూవీ, నా డెబ్యూ. జీవి సార్ నన్ను పిలిచి క్యారెక్టర్ చెప్పి ఇలా ఉంటుందమ్మా పని మనిషి క్యారెక్టరు అని అనగానే నేను ఫస్ట్ నవ్వుకున్నాను. రియాలిటీలో అలా జరుగుతుందా అని చెప్పి. స్క్రీన్ మీద అలా ఏదైతే జీవి సార్ చెప్పారో అదే నాకు క్యారెక్టర్ కనిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ బయటికి రాగానే మీ క్యారెక్టర్ చాలా బాగుందని ప్రేక్షకులు చాలామంది సెల్ఫీలు తీసుకున్నారు. ఫస్ట్ మూవీతోనే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జీవి సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్స్కి థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీనే నాకు కొంచెం బెస్ట్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.